పెద్దలు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు లేదా పైసలు లేక తిప్పలైతే అన్నప్పుడు ఒక సామెత చెప్తుంటారు చూసిండ్రా, బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చు అని. అంటే దాని అర్థం ఏంటంటే భయ్, జిందగీలో ఎంతటి కష్టం వచ్చినా చేతిలో చిల్లి గవ్వలేకపోయినా ముందు ప్రాణాలతోటి ఉంటే ఏదో ఒక దారిని బతికేయచ్చు అని ధైర్యం చెప్పడం అన్నమాట. ప్రాణం ముఖ్యం కానీ తిండికి లోట, ఏదో ఒకటి తిని గట్టెక్కొచ్చని దీని అసలు ముచ్చట. అసలు ఈ బలుసాక్ అంటే ఏంటి, దీని కథ ఏంటి, గీ ఆకెట్లుంటుంది? గీ బలుసాక్ అనేది అడవుల్లో పల్లెటూర్ల పొంటి కంచెల మస్తుగా అనిపిస్తుంది. ఇది ఒక ముళ్ళ చెట్టు, అంటే ఒక ముళ్ళ జాతికి చెందింది. దాని యొక్క సైన్స్ పేరు అంటే శాస్త్రీయ నామం, దీనికి సైంటిస్టులు పెట్టిన పేరు ఏంటంటే వెబెరా టెట్రాండ్రా కాంతియం ఫారిఫ్లోరిమ్. పేరు కొంచెం గట్లనే ఉంటుంది కానీ పని మాత్రం జబర్దస్త్ చేస్తుంది. సంస్కృతంలో ఏమంటారంటే, సంస్కృతంలో దీన్ని బారదాజీ బాలక అని పిలుస్తారు. మస్తు ముందు మంచి గుణాలు ఉన్నాయి. ఇది ఒక పిచ్చి ఆకు కాదు బాయ్, ఇందులో మస్తు ఔషధ గుణాలు ఉన్నాయి, అంటే మెడిసినల్ వాల్యూస్. ఒంటికి చాలా మంచిది. మునుపటి కాలంలో ఎట్లా తినేటోళ్ళు, పూర్వం రోజులలో సరిగ్గా వర్షాలు పడక కరువు వచ్చినప్పుడు తిననికి తిండి దొరికినప్పుడు జనాలకి బలుసాకుని నమ్ముకునేటోళ్ళు. అట్లనే రోగాలు వచ్చి ఇబ్బంది పడ్డప్పుడు కూడా దీన్ని మందు లెక్క వాడేటోళ్ళు. ఎట్లా తినేటోళ్ళు అంటే ఈ ఆకులను నేరుగా నమిలి అయినా తినేసేటోళ్ళు, లేదంటే మంచిగా పచ్చని నూరుకొని అన్నంలో కలుపుకొని తినేసేటోళ్ళు. ఆస్తిపాస్తులు లగ్జరీ ముఖ్యం కాదు భాయ్, ప్రాణం ఉంటే ఈ బలుసాకు తినైనా మళ్ళీ పైకి రావచ్చు అని మన పెద్దలు చెప్పిన గట్టి నమ్మకం ఇది. ఇటువంటి మస్తు ముచ్చట్లు ఇన్నేకే స్వతంత్ర శాటిలైట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.